అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ప్రజెంట్ ఈ 10th క్లాస్ ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో వాళ్ళకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఎస్పెషల్లీ ఇది ఫీజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనం ఫీజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 10th అయితే వచ్చింది, 10th మార్చ్. సో ఇదేంటంటే ఎస్ఎస్సి అలాగే వొకేషనల్, ఓఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూన్. సో జూన్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఏపీ స్టేట్ నుంచి. ద ఫాలోయింగ్ ఆర్ ది డ్యూ డేట్స్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ రెగ్యులర్ అండ్ వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్కి అలాగే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కు ఈ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనేసి జూన్లో అయితే ఉందని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఆల్ స్కూల్స్ హ్యావ్ టు remit the exam fee. Apart from exam fee for underaged students, vocational students and for migration certificates have to be remitted online along with NR submissions అనేది ఇవ్వడం జరిగింది. సో 20th మార్చ్ నుంచి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజెస్ అలాగే అండర్ ఏజ్ క్యాండిడేట్స్ సంబంధించి ఫీజెస్, వొకేషనల్ క్యాండిడేట్స్కి అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాంగ్ విత్ ది నామినల్ రోల్స్ అనమాట. అదైతే 20th మార్చ్ నుంచి ఇవ్వాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. సో అలాగే ఇంకోటి ఏమన్నారంటే హెడ్ మాస్టర్స్ షెల్ ఆల్సో సబ్మిట్ ది హార్డ్ కాపీస్ ఆఫ్ ది నామినల్ రోల్స్ ఇన్ ద ఫార్మాట్ సప్లైడ్ టు దెమ్ డైరెక్ట్లీ టు ది డైరెక్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏపీ విజయవాడ ఓన్లీ త్రూ స్పీడ్ పోస్ట్ అన్నారు. సో హెచ్ఎంస్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది త్రూ స్పీడ్ పోస్ట్ అయితే పంపించాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ త్రూ స్పీడ్ పోస్ట్ అనమాట. సో స్పీడ్ పోస్ట్ అయితే పంపించాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. సో అది చూడండి, అది ఇన్ఫర్మేషను. సో అలాగే ఇంకోటి ఏమన్నారంటే హెడ్ మాస్టర్ షెల్ పే ది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీ ఫ్రమ్. సో ఎప్పటి లోపల ఇది చేయాలి అంటే మనం చూస్తే 20th మార్చ్ నుంచి 5th మార్చ్ వరకు. సో 5th మార్చ్ అనేది డెడ్ లైను, 20th మార్చ్ నుంచి చేయాలి. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ఆర్ అలాంగ్ విత్ ది అదర్ డాక్యుమెంట్స్. సో నామినల్ రోల్స్ అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 20th మార్చ్ నుంచి మళ్ళీ 5th ఏప్రిల్ వరకు. సో 5th ఏప్రిల్ అనేది లాస్ట్ డేటు, 5th ఏప్రిల్ లాస్ట్ డేట్ అనమాట. సో ఈ లోపు అయితే కంప్లీట్ చేయండి. ఇంకొకటి ఏంటంటారంటే ఒకవేళ లేట్ ఫీజు అనేది ఏదైనా ఉందనుకోండి, ఎవరైనా ఇప్పుడు 5th ఏప్రిల్ లోపల చేయకపోతే 50 రూపీస్ ఫైన్ అప్ టు 12th ఏప్రిల్ వరకు, 200 రూపీస్ ఫైన్ అప్ టు 20th ఏప్రిల్ వరకు, అలాగే 30 ఏప్రిల్ వరకు అయితే 500 రూపీస్ ఫైన్. సో ఇలా అయితే ఫైన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే 5th ఏప్రిల్ తర్వాత చేసే వాళ్ళకు 12th ఏప్రిల్కి అయితే ఒక ఫీజు, 20th ఏప్రిల్కి అయితే ఇంకొక ఫీజు, 30th ఏప్రిల్కి అయితే ఇంకొక ఫీజు అనమాట. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ డేట్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ హాలిడేస్ ద నెక్స్ట్ ఇమీడియట్ వర్కింగ్ డే మే బీ రీకాల్డ్ ఫర్ ది పర్పస్. సో ఒకవేళ ఏదైనా పబ్లిక్ హాలిడేస్ అనేవి ఉంటే నెక్స్ట్ వర్కింగ్ డే. సో ఫర్ ఎగ్జాంపుల్ 12th అయితే 13th, 20th అయితే 21st, 30th అయితే 31st ఏప్రిల్ లేదు కాబట్టి 1st మే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో డ్యూ డేట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ ఆన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అనేది చెప్పడం జరిగింది. సో అలాగే ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ క్లియర్లీ షోన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మాన్యువల్ టు ది హెచ్ఎమ్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది నామినల్ రూల్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, దానికి సంబంధించి ఫాలో అవ్వాలి అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అలాగే మరి ఫీజుస్ ఎంత అనేది మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఫీజు డీటెయిల్స్ అయితే మనకు ఫీ ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్, రెగ్యులర్ అంటే 10th క్లాస్ ఈసారి అపేర్ అవుతున్న వాళ్ళు, లాస్ట్ ఇయర్ కాకుండా ఈసారి అపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే 125 రూపీస్ అనమాట. అదే ఫీ ఫర్ మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ అయితే 125 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇప్పుడు మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు 125 రూపాయలు, లేదా అప్ టు 3 సబ్జెక్ట్స్ అయితే 110 రూపీస్. సో అంటే ఒక సబ్జెక్ట్ నుంచి 3 సబ్జెక్టులు అయితే
110 రూపీస్. అదే 3 కంటే ఎక్కువగా ఉంటే 125 రూపీస్. లేదు ఈసారి అప్పీర్ అవుతుంటే 125 రూపీస్ అనమాట. ఓకే. సో ఇవేంటంటే ప్రీవియస్ ఇయర్స్కి 2017 నుంచి 2019 వరకు ఉన్న వాళ్ళకు ఈ ఫీజు డీటెయిల్స్ దీనికి సంబంధించి అంటే సప్లిమెంటరీ అంటాం కదా, దానికి సంబంధించింది. అలాగే ఫీ ఫర్ వొకేషనల్ క్యాండిడేట్స్కి అయితే అడిషనల్గా 60 రూపీస్ పే చేయాలి. అండర్ ఏజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్ పే చేయాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అంటే ఇది ఏంటంటే స్టేట్ టు స్టేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది 80 రూపీస్ అనమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ bsc.ap.gov.in. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ .ap.gov.inలో ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ అయితే ఉంది. సో హెచ్ఎమ్స్ హ్యాస్ టు లాగిన్ విత్ దేర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నాం. సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC/ST అలాగే బ్యాక్వర్డ్ అలాంటి వాళ్ళకి అయితే హూ ఆర్ అపీరింగ్ ఫర్ SSC జూన్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అ రెగ్యులర్స్ క్యాండిడేట్స్. అంటే ఈసారి 10th క్లాసు ఎవరైతే అపీర్ అవుతున్నారో SC/ST వాళ్ళు అలాగే BC వాళ్ళు హూస్ పేరెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఒక కండిషన్ ఉంది. హూస్ పేరెంటల్ ఇన్కమ్ does not exceed 24,000 per annum in urban areas and 20,000 or land holding not exceeding 2.5 acres wetland or 5 acres dry land in rural areas are exempted from the payment of examination fees అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు SC/ST అలాగే BC వాళ్ళు ఎవరైతే ఈసారి ఫస్ట్ టైము జూన్లో ఎగ్జామ్ అయితే రాస్తుంటారో వాళ్ళకి ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది 24,000 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఫీ పే చేయాలి. 24,000 కంటే తక్కువ ఉంటే ఫీ పే చేయాల్సిన పని లేదు. సంవత్సరానికి 24,000 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఫీ పే చేయాలన్నమాట. అలాగే ఒకవేళ రూరల్ ఏరియాస్లో అయితే 20,000 కంటే ఎక్కువ ఉంటే ఫీ పే చేయాలి. లేదా వాళ్ళ ల్యాండ్ అనేది ఇక్కడ మనకు చెప్పుకున్న దాని ప్రకారం 2.5 acres అంటే 2.5 acres వెట్ ల్యాండ్ లేదా 5 acres డ్రై ల్యాండ్. సో ఓకే. సో వెట్ ల్యాండ్స్ అంటే మీకు తెలుసు మామూలుగా పొలాలు వెట్ ల్యాండ్స్ అంటే ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ ఉండేది వెట్ ల్యాండ్స్ అంటాము. వాటర్ తక్కువగా అవైలబిలిటీ ఉంటే డ్రై ల్యాండ్స్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకు వాటికంటే 2.5 acres లేదా 5 acres కంటే తక్కువగా ఉందనుకోండి వాళ్ళు ఫీజు అనేది కట్టాల్సిన పని లేదు. బట్ ఈ అమౌంట్ కంటే ఈ 20,000 కంటే ఎక్కువగా ఉండి రూరల్ ఏరియా అయినా కానీ లేదా ఈ 2.5 acres లేదా 5 acres అనేది దీనికంటే ఎక్కువగా ఉంటే వాళ్ళైతే మళ్ళీ ఫీజు అయితే కట్టాలి. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి ఫీజు అయితే కట్టాలి. So as soon as the headmaster is requested to satisfy themselves about the parental income by insisting upon a certificate issued by the MRO. సో దీనికి ఏంటంటే MRO ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ అయితే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో MRO ఆఫీస్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ MRO ఆఫీసు లేదా సచివాలయమో వీటికి సంబంధించి ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి తీసుకుంటే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫీజెస్ అనేవి రిలాక్సేషన్స్ వస్తాయి. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో డెడ్ లైన్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు 5th ఏప్రిల్ లోపలైతే మీరు కట్టేయాలి. ఎవరికైతే రిలాక్సేషన్స్ ఉండవో ఎగ్జామిషన్స్ ఉండవో వాళ్ళందరూ అయితే కట్టాల్సి ఉంటుంది. సో అలాగే మనము ఈ సబ్జెక్ట్ సంబంధించి ఆల్రెడీ 10th క్లాస్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఫిజిక్స్ సంబంధించి క్లాసెస్ మీరు వాటికి ఏదైనా డౌట్స్ ఉంటే వాటి చూసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా మీకు APRJCకి పాల్సెట్కి అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి ఎంసెట్ లెవెల్కు అన్నిటికీ వీడియోస్ వస్తుంటాయి. వాటిని చూసుకోండి. మన ఛానల్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.